కూటమి ప్రభుత్వంలోని జనసేన, బీజేపీలకు చెందిన మంత్రులకు పెద్దగా భయం లేదు, కానీ టీడీపీకి చెందిన మంత్రులే భయపడిపోతున్నారు. అయితే మంత్రివర్గం ఏర్పడి కేవలం 9 నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ అనేక మంది మంత్రులు పనితీరులో వెనుకబడి ఉండడమే కారణం. సామాజిక వర్గంతో పాటు వివిధ అంశాలను ప్రతిపాదికంగా చేసుకొని కొత్తగా ఎన్నికైన వారు, అంటే మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికి కూడా చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. యువకులైతే మరింత బాగా పనిచేస్తారని, తమకు కేటాయించిన శాఖలపై పట్టు సాధించడమే కాకుండా తమకు అప్పగించిన జిల్లాలకు సంబంధించి కూటమి నేతల మధ్య సయోధ్య కుదురుస్తారని ఆయన గట్టిగా నమ్మారు. మరోవైపు తనతో పాటు యువకులైతేనే పాలనలో పరుగులు పెడతారని నమ్మారు. కానీ ఊహించని దానికి విరుద్ధంగా జరుగుతుంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ మంత్రులకు ర్యాంకులు కేటాయించారు. కనీసం ఫైళ్ల క్లియరెన్స్లోనూ కొందరు మంత్రులు వెనుకబడి ఉన్నారు. మరికొందరు మంత్రులు కేవలం బుగ్గకారులో తిరుగుతూ విపక్షం చేసే విమర్శలు కూడా స్పందించడం లేదు. తన పేషీలపై కూడా పట్టు లేకుండా కొందరు మంత్రులు వ్యవహరిస్తున్నారని చంద్రబాబు గమనించారు. ఆయన ఎప్పటికప్పుడు మంత్రుల పనితీరుపై నివేదిక తెప్పించుకుంటున్నారు. ఈ ప్రకారం చూస్తే మరో 4-5 మంత్రులపై వేటు పడే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వారి స్థానంలో సమర్థులైన వారిని నియమిస్తూ మరింత పాలన గాడిన పడుతుందని చంద్రబాబు విశ్వసిస్తున్నారు.